అందరికీ నమస్కారం అండి. నేను మీ అమ్మ మురళీ గౌడ్. ఈరోజు మీ ముందుకు రావడానికి గల కారణం మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. మన రాజేష్ గౌడ్, కాసాని రాజేష్ గౌడ్ 17 సంవత్సరాలు, ఆంధ్రప్రదేశ్ భీమవరం నియోజకవర్గం నందమూరి గరువు గ్రామానికి చెందినటువంటి ఈ పసిబాలుడు 17 ఏళ్ళు కూడా నిండని బాలుడిని కొంతమంది ఆధిపత్య సామాజిక వర్గానికి చెందినటువంటి ఆధిపత్య అహంకారంతో హతమార్చడం వల్ల విగత జీవిగా పడినటువంటి పరిస్థితి. ఆ తల్లిదండ్రులు అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి బాలుణ్ణి ఆధిపత్య కుల అహంకారంతో హతమార్చిన ఘటన ఇది. పూర్తిగా ప్రతి ఒక్కళ్ళు బీసీ సోదరులు కానీ గౌడ సోదరులు కానీ క్లియర్గా దయచేసి అర్థం చేసుకోండి. ఇది ఆధిపత్య అహంకారంతో జరిగిన హత్యే ముమ్మాటికి. అయితే ఏదైతే ఈ ఘటన జరిగిన తర్వాత చుట్టుపక్కల ఉన్నటువంటి యువత పెద్ద ఎత్తున అక్కడికి చేరుకోవడం జరిగింది. అట్లాగే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి కుల సంఘ నాయకులు, గౌడ సంఘ నాయకులు కానివ్వండి, శెట్టి బలిజ నాయకులు కానివ్వండి, అదేవిధంగా బీసీ నాయకులు కానివ్వండి, వారు ఉన్నంతలో చాలా చక్కగా ఆ యొక్క నిందితులకి ఎవరెవరు ఏందని చెప్పేసి తెలుసుకొని వాళ్ళ మీద కేసు నమోదు చేపించేదానికి ఆ పెద్దలు చూపిన చొరవకి నిజంగా ఆ పెద్దలందరికీ ఏదైతే ఆ కార్యక్రమంలో పాల్గొని ఆ యొక్క నిందితుల్ని అరెస్ట్ చేపించేదానికి, ఎఫ్ఐఆర్ కట్టేదానికి సహాయ సహకారాలు అందించిన అక్కడ చేరుకున్నటువంటి ఆ పెద్దలందరికీ ప్రతి ఒక్కరికి, ఎందుకంటే వాళ్ళు చక్కగా అక్కడ ఉన్న వాళ్ళని చైతన్యపరుస్తూ ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి అక్కడికి చేరుకున్నటువంటి మన గౌడ సంఘం పెద్దలు, అదేవిధంగా సిటిపల్లి సంఘం నాయకులు, మన వీళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. అంటే అక్కడ ఏదైతే జరిగిన ఘటన ఉందో ఆ ఘటనకు సంబంధించినటువంటి పోలీసు వారికి చెప్పడం, అది ఎఫ్ఐఆర్ రూపంగా వెళ్ళి కేసు రిజిస్టర్ చేయడానికి వాళ్ళు చాలా చక్కగా సహకరించారు. ఈ సందర్భంగా ఈ యొక్క సోషల్ మీడియా ద్వారా మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా అక్కడికి చేరుకున్న యువతకి నా ఉద్యమాభివందనాలు. యువత సోదరులారా, నిజంగా మీరు మొన్న చూపించిన ఆ ధైర్యం తెగువకి బయట నుంచి ఇంకా మద్దతు పెరిగి ఉన్నట్టయితే మీరు చేసిన ఆ యొక్క కార్యక్రమానికి ఇంకా ఎంతో చక్కటి ఫలితాలు వచ్చిండేవి. అయితే ఆ చక్కటి ఫలితాలు రాకపోవడానికి గల కారణాలు ఏమిటయ్యా అంటే, అక్కడ ఉన్న స్థానిక నాయకులకి కానివ్వండి, స్థానిక మన సామాజిక వర్గాలకి ధైర్యం కల్పించాలి అంటే ఏం చేయాలి? రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గౌడ సంఘాలు కానివ్వండి, బీసీ సంఘాలు కానివ్వండి, ఎక్కడైతే ప్రమాదం జరిగిందో, ఎక్కడైతే అణచివేతకు గురవుతున్నామో, ఎక్కడైతే సామాజిక భద్రతకి ఆటంకం కలిగిందో, ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కుల సంఘాలు కానీ బీసీ సంఘాలు కానీ అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న స్థానిక నాయకులకి మద్దతుగా నిలబడి ఉన్నట్టయితే ఈరోజు ఈ ఉద్యమం ఇంకో రకంగా ఉండేది. బయట నుంచి ఏ నాయకులు వెళ్ళలేదు. ఇన్ని సంఘాలు ఉన్నాయి, గౌడ సంఘాలు, ఇన్ని బీసీ సంఘాలు ఉన్నాయి. ఎంతమంది వెళ్ళారు? ఎందుకు వెళ్ళలేదు? చనిపోయింది నీ బీసీ బిడ్డ కాదా? చనిపోయింది నీ గౌడ బిడ్డ కాదా? అంటే మరి మీ సంఘాలు ఎందుకున్నాయి? మీ సంఘాలు ఎందుకున్నాయి చెప్పండి. కార్తీక వన సమారాధన వస్తే మటుకు వస్తారండి. కార్తీక వన సమారాధనలో ఖచ్చితంగా వస్తారు, చందాలు వసూలు చేస్తారు, మంచి మీటింగ్ పెడతారు, మంచి భోజనాలు పెడతారు. ఆ మీటింగులకి మళ్ళీ ఈ యొక్క మన కుల సంఘ రాజకీయ నాయకులతో పాటు ఆ స్థానికంగా ఉన్నటువంటి ఆధిపత్య నాయకుడు కూడా పిలుస్తారు. ఇక ఇక్కడ మొదలైద్దండి. వేదిక మీదకి ఎక్కినాక నన్ను పిలిచారా లేదా, నాకు సీట్ ఇచ్చారా లేదా, ఫ్లెక్సీలో నా ఫోటో వేశారా లేదా, పేపర్లో నా పేరు వేశారా లేదా అని మనసులో అనుకుంటూ మైక్ ఇచ్చిన తర్వాత ఉంటుందండి, పదండి ముందుకు, పదండి తోసుకు, పదండి పైకి, మీకు ఎక్కడైనా అన్యాయం జరిగినా, మీకు ఎక్కడైనా ఇబ్బంది కలిగినా నేనున్నా, నేను వస్తా అంటారు. గుండె మీద ఇదే స్టైల్లో గుద్దుకుంటూ వచ్చి చక్కని ప్రసంగం ఇస్తారండి. ఆ వేదికల ముందున్న మా బోటు యువత ఏంటి, ఓ అబ్బా నాయకుడు ఉన్నాడు, రేపు మనకి ఏదన్నా అయితే వస్తాడులే, మమ్మల్ని కాపాడుతాడులే అని చెప్పేసి ఏదైనా ఇబ్బందులు కలిగితే ఫోన్ చేస్తే కనీసం ఫోన్లు కూడా రెస్పాండ్ కానీ సంఘ నాయకులు కొంతమంది ఉన్నారు. నేను ఈ వీడియో చేస్తుంది కూడా దయచేసి ఏదైతే ఈ కుల సంఘాలకు కానీ బీసీ సంఘాలకి నిస్వార్థంగా పనిచేస్తున్న ప్రతి ఒక్కళ్ళకి నేను శిరస్సు వంచి కాళ్ళకి నమస్కరిస్తున్నాను వాళ్ళకి. ఎందుకంటే అటువంటి వాళ్ళు ఇంకా ఉండబట్టే అక్కడ కొద్దో గొప్ప మనకి న్యాయం జరుగుతుంది. నేను వాళ్ళ గురించి ఎవరి గురించి మాట్లాడలేదండి, అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు.
అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ నేను ప్రత్యేక ధన్యవాదాలు, శిరస్సు ఉంచి పాదాభివందనాలు కూడా చేస్తా ఉన్నాను. అయితే నేను మాట్లాడుతుంది సంఘాల పేరున సంఘాలు రిజిస్టర్ చేసుకొని విజిటింగ్ కార్డులు కొట్టించుకొని సెక్రటరీల చుట్టూ తిరగడానికి, ఎమ్మెల్యేల చుట్టూ తిరగడానికి, మినిస్టర్ల చుట్టూ తిరగడానికి, లేదంటేనేమో ఇదిగో నీకు ఉద్యోగాలు ఇప్పిస్తాము, ఇదిగో నీకు ఈ పనులు చేపిస్తాము అని కార్డులు కొట్టించుకునే తిరిగే ఆ సంఘాలకే నేను చెప్తున్నాను ఈ వీడియో. అది ఖచ్చితంగా వాళ్ళకే ఈ వీడియో. వాళ్ళు నన్ను ఎన్ననుకున్నా కానీ, ఏదనుకున్నా కానీ, ఏం చేసినా కానీ నేను చెప్పేది వాస్తవం అని కార్డులు కొట్టించుకునే తిరిగే ఆ సంఘాలకే నేను చెప్తున్నాను ఈ వీడియో. అది ఖచ్చితంగా వాళ్ళకే ఈ వీడియో. వాళ్ళు నన్ను ఎన్ననుకున్నా కానీ, ఏదనుకున్నా కానీ, ఏం చేసినా కానీ నేను చెప్పేది వాస్తవం. అంటే ఈ వీడియో ద్వారా అయినా కానీ కనీసం కొద్దన్న బుద్ధి వచ్చి ఏమన్నా మారి మీరు రిజిస్టర్ చేసిన సంఘాలకి, ఆ యొక్క సంఘీయులకి మీరు న్యాయం చేస్తారనే ఈ యొక్క ఆవేదనతో మీకు తెలియపరుస్తున్నాను. మీ మీద ఎవరి మీద నాకు వ్యక్తిగత కక్ష కార్పణ్యాలు ఏమీ లేవు. అర్థం చేసుకోండి. ఒక 17 ఏళ్ల పిల్లవాడు చనిపోతే మనం ఏం చేశాము? రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గౌడ సంఘాలన్నీ ఏం చేశాయి అంటే, ఆనాడు అమర్నాథ్ గౌడ్ చనిపోయినప్పుడు కూడా కొన్ని సంఘాలు ఇలాగే చేశాయి. అయినా కానీ ఆ రోజు కొంతమంది వ్యక్తులు ముందుకు వచ్చి నిలబడబట్టి అది స్టేట్ ఇష్యూ అయింది. ఇక్కడ ఇంకో విషయం, రాజకీయ పార్టీలు కూడా మనం శంకించాలి. ఆ రోజు అమర్నాథ్ గౌడ్ చనిపోతే అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి లోకేష్ గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, సోము వీర్రాజు గారు కానివ్వండి, చివరికి మన బోడే రామచంద్ర యాదవ్ గారు కూడా, పవన్ కళ్యాణ్ గారు చాలా మంది చక్కగా స్పందించారు. మరి ఆడిపోయారు ఈ రోజంతా? ఎక్కడికి పోయారు వీళ్ళంతా? అంటే అయిపోయింది, ఎలక్షన్ అయిపోయింది, మేము అధికారంలోకి వచ్చేసాం. ఈయన జగన్ గారు అంటారా, ఈయన ఓడిపోయాడు, ఇంక మాకు ఇప్పుడేం పని ఉందిలే, మేము మాట్లాడకూడదులే. ఏది ఇది? అంటే మీకు రాజకీయాలే అవసరం, మీకు వ్యక్తిగత అవసరాలు తప్పించి ఈ యొక్క సరే ఇవన్నీ కుల సంఘాలు, బీసీ సంఘాలు ఓకే, అది ఓకే. ప్రభుత్వానికి బాధ్యత లేదా? ప్రజల చేత ప్రజల కోసం ఎన్నుకోబడిన ఈ ప్రభుత్వాలు ప్రజలకు అన్యాయం జరుగుతున్నప్పుడు ఆ ప్రజలకి నిలబడి న్యాయం చేయాల్సిన బాధ్యత లేదా? ఈ విధంగా చూడండి, ఎంత బాధాకరమైన విషయం అండి. నిజంగా ఈ వీడియో దయచేసి చూస్తున్నటువంటి కుల సంఘ నాయకులారా, మీ కాళ్ళకు మొక్కి దండం పెడుతున్నానయ్యా. మీ బిడ్డలు చస్తున్నారా స్వామి? రాండి, బయటికి రండి, కొంపలోంచి బయటికి రండి. మీ బిడ్డలు కాపాడండి. మీ మీద నా నమ్మకాలు ఒమ్ము చేయకండి. ఎంత బాధ, ఎంత బాధ. ఒక్కసారి ఆ తల్లి పడిన బాధ అసలు ఎవరు తీర్చగలని చెప్పండి? ఆ తల్లి ఎంత బాధపడుతూ ఈ విధంగా ఉందని చెప్పేసి ఆ తల్లి పడుతున్న బాధ వర్ణాతీతం అండి. ఎన్నిసార్లు ఎన్ని సందర్భాల్లో ఈ యొక్క సంఘ పెద్దలకి చెప్తా ఉంటే చూడండి, ఆ తల్లి వాళ్ళు చూడండి ఎంత బాధాకరం అండి, ఎంత బాధాకరం. చూడండి, ఆ రోజు యువత ఎంత పెద్ద ఎత్తున యువత పాల్గొని నిజంగా ఆ కుర్రవాడికి బాసటగా నిలబడ్డాయి. అంటే ఆ యువతకి మనం కనీసం మద్దతు తెలియకుంటే ఆ యువతకి చూడండి, చూడండి బాసటగా నిలిచినటువంటి మహిళలు. చూడండి ఇదంతా పరిస్థితి. చూడండి ఎంతమంది పాల్గొన్నారు. అక్కడ స్థానికంగా ఉన్నటువంటి గౌడ సంఘీయులు, ముఖ్యంగా యువత పాల్గొంది. ఆ యువతకి దిశానిర్దేశం అందకపోవటం వల్ల రేపేం చేయాలి, ఈ ఘటన మీద ఎలా ముందుకెళ్లాలని కూడా వాళ్ళకి అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. అలాంటి యువతకి దిశానిర్దేశం చేయలేని పరిస్థితిలో ఈ కుల సంఘాలు దిగజారిపోయాయా? వాళ్ళ వ్యక్తిగత అవసరాలే ముఖ్యమైన వీళ్ళకి. సెక్రటరేట్లోకి పోయి నా బామర్దికి ట్రాన్స్ఫరు, మా అన్నకి ట్రాన్స్ఫరు లేదు, నాకు ఒక ప్యాకేజీ, ఇదేనా ఇంక బతుకులు సంఘాలంటే?
నేను కేవలం అంటుంది ఇలాంటి దగుల్బాజీ పనులు పాల్పడుతున్న సంఘాలను మాత్రమే అంటున్నాను, వ్యక్తులనే అంటున్నాను, అన్నిటిని అంటలేదు. దయచేసి గుర్తుపెట్టుకోండి. ఇక ఇదొక అంశం అయిపోయింది. చూడండి, ఆ విధంగా జరిగితే తర్వాత ఇక్కడ చంపినోడు మొదట గొడవ జరిగింది. పిల్లోడిని చంపిన గాడిద వీడే, ఆ చిన్నారిని చంపిన అడ్డగాడిద వీడే. ఈ గాడిద కొడుకుని ఏం చేయాలి చెప్పండి మీరు? ఈ గాడిద కొడుకుకు సంబంధించిన బంధువులు అంటారంటే ఈ రోజు కూడా మీ సంఘాలు ఏం పీకుతాయిరా? సచ్చిన రోజే ఎవడు రాలేదురా మీ సంఘాలోళ్ళు, మమ్మల్ని కాదని మీ సంఘాలలో ఏం పీకుతారా అన్నారు. ఇప్పటికి కూడా ఏం జరుగుతుందంటే కేసే కదా అయ్యింది, మేము ఏం చేసుకోవాలో అది చేసుకోగలం, మీరేం పీకలేరురా అని చెప్పేసి మెసేజ్ ఇస్తున్నారంట. మరి మనం ఏం పీకలేం కదా, అందుకని వాళ్ళు అన్నారు. పీకగలిగిన సామర్థ్యం ఉన్నా కానీ ఏం మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాం మనం. చూడండి, వాళ్ళు అసలు ఈ విధంగా దిగజారిపోతా ఉన్నాయి. అసలు కులం అంటే ఏంటి, సంఘం ఏంటి, కుల సంఘాల ప్రాధాన్యత ఏంటి? ఈ కుల సంఘం అంటేనే మనందరికీ తెలుసు, ఈ కుల సంఘాలు అనేవి సామాజిక భద్రత కోసం, సామాజిక చైతన్యం కోసం, సామాజిక భద్రత, సామాజిక చైతన్యం అనే కాన్సెప్ట్లోనే నిర్మాణం అయ్యేటువంటి సంఘాలు ఇవి. కానీ నేడు ఈ రెండు అంశాలు తప్పించి మిగతా అన్నింటిలో బాగా యాక్టివ్గా ఉన్నారు. కాబట్టి కుల సంఘాలకు కానివ్వండి, లేదంటే వ్యక్తులకు కానివ్వండి, నేను ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి చేతులు జోడించి అర్థిస్తున్నాను. దయచేసి మీరు ఏదైతే ఈ యొక్క జాతి పట్ల ఉన్నారో ఆ జాతి పట్ల ఏదైతే ఆలోచనలు మార్చుకొని సామాజిక భద్రత, సామాజిక చైతన్యం అంశాల్లో ముందుకొచ్చి ఈ జాతి బిడ్డల్ని కాపాడి రాబోయే రోజుల్లో రాబోయే తరానికి దిక్సూచిగా నిలబడి ముందుకు సాగుతారని కోరుకుంటున్నాను. ఈ వీడియో ద్వారా చాలా మంది పెద్దల మనసులు గాయపడవచ్చు, అయినా కానీ నన్ను మన్నించండి. ఎంతో ఆవేదనతో ఈ వీడియో చేస్తున్నాను కాబట్టి అర్థం చేసుకోగలరు. థ్యాంక్ యూ ఆల్.